అంటే ఇక్కడ ఏంటంటే సౌత్ ఆగ్గినము సౌత్ డౌన్ ఉంది కాబట్టి ఇక్కడ అమ్మవారు పెడితే బాగుంటుంది, పవర్ఫుల్ ఉంటుంది అని చెప్పింది నేను. చెప్పి అమ్మవారిని పెట్టించిన ఇక్కడ అమ్మవారిని పెట్టించిన అమ్మవారితో ఇక్కడ స్థాన బలం అమ్మవారికి పవర్ఫుల్ పెరుగుతుంది. రాను రాను ముందుకి డెవలప్ అవుతుంటుంది, అమ్మవారికి మంచిగా అవుతుంటుంది కాబట్టి నేను అమ్మవారి దగ్గర పెట్టుకోండి అని ఆ గురువుగారు దాసాదికి, శేఖరన్నకి, విజయ్ గారికి చెప్పిన. అట్లనే చేసిర్రు. ఇప్పుడు ఎట్లుంది మీకు విజయ్, ఎట్లుంది ఇప్పుడు? నమస్తే. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆలయంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క ఆలయంలో ఈ యొక్క పరంజ్యోతి భగవతి భగవాన్ ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని ఇక్కడికి వచ్చేటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానంలో మంచి జరగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో కామారెడ్డి జిల్లాలో పేరు పొందినటువంటి వ్యక్తి సమాజం సేవకి అంకితమై సమాజంలో ఎన్నో మంది కుటుంబాల యొక్క వాస్తులను, కార్యాలయాల వాస్తులను, అదేవిధంగా విద్యా వ్యవస్థల వాస్తులను, బ్యాంకుల యొక్క వాస్తులను సెట్ చేసి కామారెడ్డిలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు నిన్నటి వరకు కూడా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి వాస్తును అందించినటువంటి మన ప్రియతమ వాస్తు గురువు గారు శ్రీ శివారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తు అంటే ఒక మూఢనమ్మకం కాదు, వాస్తు అనేటువంటిది ఒక సనాతన భారతదేశంలో, సనాతన హిందూ ధర్మంలో ఇది ఒక శాస్త్రం అనేటువంటి విధంగా ప్రజలందరికీ అర్థమయ్యేటువంటి విధంగా అతి తక్కువ ఖర్చుతో భయపడే విధంగా కాకుండా వాళ్ళు బలవంతంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల్లో నుంచి ఉన్నటువంటి బయటకు పడడానికి తను ఇస్తున్నటువంటి సూచనల వల్ల, సలహాల వల్ల ఈ ఆలయంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పుల వల్ల ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులందరికీ శుభ ఫలితాలు కలగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మనకు ఈ వాస్తు యొక్క సలహాలు, సూచనలు వారు అందజేయడం జరిగింది. కాబట్టి తాను 2018 నుంచి మాకు 2019 నుంచి కూడా ఈ ఆలయానికి ఎన్నో రకాలైనటువంటి వాస్తు సేవలను అందిస్తూ ఈ ఆలయంలో పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కామారెడ్డి జిల్లా ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆ అమ్మ భగవాన్ ఇచ్చేటువంటి అనుగ్రహం మరింత సులువుగా అందుకోవడానికి ఈ స్థానం బలం కూడా అవసరం అనేటువంటి ఒక సరైనటువంటి విధంగా తను సూచించి అనేక సలహాలను, సూచనలను మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే నేను ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లా ప్రజలకు కానీ, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ వీడియో సందేశం ద్వారా నేను తెలియజేయాల్సింది ఏంటి అంటే, తను కమర్షియల్ కాదు. ఈరోజు యూట్యూబ్స్లో కానీ మిగతా సోషల్ మీడియాలో కానీ వారు ఎన్నో రకాలైనటువంటి సలహాలు ఇస్తున్నారు. అంటే అలాంటి ఉచిత సలహాలను నమ్మకుండా ఒక ప్రత్యేక వాస్తు శాస్త్రం ద్వారా దాదాపు 36 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ సమాజంలోనే కమర్షియల్గా కాకుండా, దాని యొక్క వాణిజ్యపరంగా కాకుండా సేవాపరంగా ప్రతి ఒక్కరికి అందించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో తను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మనమందరం తోడై వారి యొక్క సలహాలను మనం ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవాలని, శివారెడ్డి గారికి వారి యొక్క వాస్తు సలహాలకి భగవంతుడు మరింత అనుగ్రహాన్ని చేకూర్చి ఈ కామారెడ్డి జిల్లా ప్రజలకు వారి సేవలను మరింత విస్తృతం చేయాల్సిందిగా శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ